నమస్తే. దోలగుండి. దోలగుండి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? దాన్ని ఎలా వాడాలి? ఎలా ఉపయోగించుకోవాలి? ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఈ దోలగుండి ఉపయోగపడుతుంది? ఆయుర్వేద వైద్యం ఈ దోలగుండు గురించి ఏం చెప్తుంది? వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి పరిమి మరీదాస్ గారు స్టూడియోలో రెడీగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. ఈ దోలగుండి గురించి మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కూడా దానికున్న హెల్త్ వాల్యూస్ అలాంటివి దోలగుండుకి. ఎప్పటికప్పుడు దాన్ని వాడుతూ మరి మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడం, హెల్త్ని బాగు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో మస్ట్గా ఈ దోలగుండిని ఉపయోగిస్తూ ఉంటారు. మరి దాని ఉపయోగాలు ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలి? ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ దోలగుండి ఉపయోగపడుతుంది? చాలా మంచిదండి. తీగజాతి రైతుకి తిప్పతీగ దోలగుండి పొడపత్రి ఓకే. చాలా మంది తెలియదు కదా. ఈ దోలగుండి అనేది అన్ని యొక్క బొబ్బర్లు, కందులు, పెసలు, మినుములు వాటికన్నా బలమైన శక్తి ఈ దోలగుండులో ఉందమ్మా. ఈ దోలగుండులో నేను టెస్ట్లో హైదరాబాద్ టెస్ట్లో చేయించినప్పుడు జనరల్ టెస్ట్లు కాకుండా మైక్రోస్కోప్తో చేయించాను. ఈ టెస్ట్లో ఒక 15 రకాలు చేయించాను. 15 రకాల్లో ఈ షుగరు, బీపీ వల్ల మానవాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో చాలా శక్తిహీనులు అవుతున్నారు. అందువల్ల నేను ఈ దోలగుండి మీద అంతా టెస్టులు చేయించాను. దోలగుండు అంటే చాలా మంది వినే ఉంటారు, కానీ చూడడం మాత్రం చాలా రేర్గా చూసుంటారు. అసలు దోలగుండి ఎలా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? చిక్కుడు చెట్టు మొక్క ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందమ్మా. సేమ్ అంతే. కానీ తీగ జాతి మొక్క కూడా సేమ్ అలా చిక్కుడు మొక్కలా ఉంటుంది. ఆకు, కాయ మొత్తం సేమ్ అంతే. చాలా మంది తెలియక చిక్కుడుకాయలు రా అనుకుంటారా? సేమ్ అంటే మొట్టమొదట ఆ విధంగా ఉంటది. కానీ దాని గుణం ఏంటంటే నూగుంటది. చిన్నప్పుడే నూగుంటది, కింద పడంగానే నూగు కనపడదు. కానీ చిక్కుడుకాయ అనుకుంటారు. ఏంట్రా అడవి చిక్కుడేమో కొత్త మన ప్రాంతంలో వచ్చిందా అనేది అనుకుంటారు. కానీ దానికి నూగు ఉంటది. కానీ ఈ దోలగుండి అనేది అమ్మ 6ంటికే నూగు చెలరైపోద్ది. చాలాసార్లు నేను చెప్పాను. అసలు నాలాంటి మొండి వ్యక్తి తప్పనిచ్చి అది కోసుకురారు. అంటే నేనే ఒక్కడిని మొండోడిని కాదు. కానీ దాని మీద ఆశపడి దాని గుణాలు తెలిసిన వ్యక్తి అయితేనే వెళ్ళి కోసుకురాగలుగుతాడు. కానీ దోలగుండి అనేది ఎంత గొప్ప ఔషధం అంటే నరాలు వీక్నెస్ రాకుండా బాగా కాపాడుతుంది. తర్వాత ఈ దోలగుండి స్టెరాయిడ్స్ ఉన్నాయమ్మ. కొన్ని ఔషధాలు స్టెరాయిడ్స్ ఇస్తారు, కానీ భగవంతుడు ఈ ప్రకృతిలోనే ఇచ్చారు. ఉదాహరణకి యువకులు పెళ్ళి అయినప్పుడు ఏం చేస్తారు? మినప గారెలు చేస్తారు, అవునా కదంటారు. కానీ అన్నిటికన్నా ప్రోటీన్ ఎక్కువ ఉన్నది, బలమైనది ఏదంటే దోలగుండి. అంటే ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి 50 సంవత్సరాలు దాటినాక, లేదు షుగర్ లేకపోయినా కానీ 60 సంవత్సరాల వయసు వచ్చిన ప్రోస్టేట్ సమస్య ఎక్కువ ఇబ్బంది పెడుద్దమ్మా. ఈ ప్రోస్టేట్ ఇబ్బంది పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ పాస్ పోసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. అంటే జిప్పు తీయంగానే అంత అయిపోద్ది. ఉన్నంతసేపు ఉంటాడు, కానీ అంత ఎప్పుడు ఇదైతే ఎవరు. కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఈ యొక్క దోలగుండుకుంది. పక్షవాతం మీద బాగా పనిచేస్తుందమ్మా. మెదడు మీద కూడా బాగా పనిచేస్తుంది. అంత గొప్ప దోలగుండి అసలు చెప్పలేము. అందుకే ఈ తీగ జాతి విషయంలో భగవంతుడే నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చి, ఎంతో ఓపిక కలగజేసి ఆ పంట పండిస్తాకి మన భారతీయులు చాలామంది ఇది జ్వరాల మీద బాగా పనిచేస్తుందమ్మా. దోలగుండి చూర్ణం వాడితే కనుక కిడ్నీలు పాడవమ్మా. అన్ని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాకుండా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం గారెలు ఎలాగమ్మా అంతే. మరి చాలా మంది స్టెరాయిడ్స్ ఉందని అనుకుంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను దోలగుండి చూర్ణం వాడుకున్నా కదా, నాకు ఇబ్బంది ఏముంది? స్టెరాయిడ్స్ కొంతకాలం వాడితే పాడైపోతారు. ఆ వ్యాధిని తగ్గియొచ్చు, కానీ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు. అత్యవసరంలో స్టెరాయిడ్స్ ఇస్తారు. కనుక ఇదే అట్లని కాదు, భగవంతుడు ప్రకృతులు మనకి ఇచ్చారు కాబట్టి అది అంత గొప్ప విషయం అమ్మ. అసలు నరాలు వీక్నెస్ అనేది రాదమ్మా అసలు. కానీ అది తీసుకుంటే బలిష్టంగా ఉంటారు.
ఏంటండి మరిదాస్ గారు, మనుషులే ఇంత లావుకుంటే మళ్ళీ బలిష్టంగా అని అంటున్నారంటే, నిజంగానే బలిష్టంగానే ఉండాలమ్మా. ఎప్పుడు కూడా మనిషి అంటే ఎక్కువ ఉండాలని నేను అంటలేదు, 70 కేజీలన్నా ఉండాలి. వాళ్ళు సన్నగుండ వాళ్ళు కూడా 70 కేజీలు ఉంటారమ్మా. అంత బలిష్టంగా ఉంటే వ్యాధులు మనం ఏం చేయలేవు అన్నమాట. అన్ని వ్యాధులు నిర్మూలన చేయటానికి కూడా ఈ దూలగుండి చూర్ణం అంత అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే, స్త్రీలకు వచ్చే గర్భాశయం మీద బాగా అద్భుతంగా పనిచేస్తామా, వ్యాధులు రాకుండా. అంత గొప్ప మెడిసిన్. దూలగుండ ఒకటే తీసుకుంటే సరిపోతుందా ఆ చూర్ణము? దానికి ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? ఎవరైనా సరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వాడాలా? ఒక్కొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు. చిన్న విషయం అమ్మ, దూలగుండి కొన్ని వ్యాధుల మీద పనిచేస్తుంది. దాంతోపాటు తిప్పసత్తు ఉంది, తర్వాత మనకి పొడపత్రి ఉంది. ఈ తిప్పసత్తు, దూలగుండి, పొడపత్రి షుగర్ వ్యాధి మీద కంట్రోల్ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. తీసుకునే భోజనం అంటే షుగర్ లెవెల్స్ దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఉన్నాను, 3 పూట్లు నా షుగర్ ఉన్నా 3 ప్లేట్లు అన్నం తింటాను నేను, నాకు ఇబ్బంది ఏం లేదు. 300 ఉన్నాయి, 400 ఉన్నాయి, కానీ ఏ అవయవాలు డ్యామేజ్ లేవని ఈ 10 సంవత్సరాలలో నేను నిరూపించుకున్నాగా. అందువల్ల ఏంటంటే ఈ దూలగుండి చూర్ణం అనేది చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అంటే మీకు గారెలంటే అంతే, మినప్పప్పు సంబంధించిన గుణాలు ఎట్లా గంటలో ఉంటాయి. మెడిసిన్ ఇప్పుడు ఈ చూర్ణము ఎంతెంత వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలా వాడాలి? 1 స్పూను బ్రష్ చేయగానే పాలలో తీసుకుంటే చాలా గొప్ప మెడిసిన్. ఎర్లీ మార్నింగ్ అంటే ఏం తినకుండా ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు. తిన్నాకైనా తీసుకోవచ్చు, తిన్న ముందైనా తీసుకోవచ్చు, తినక ముందైనా తీసుకోవచ్చు. రోజుకి ఒకసారి ఉదయం సాయంత్రం. షుగర్ ఉన్న వాళ్ళు అయితే తిప్పసత్తు, దూలగుండి తప్పకుండా వాడుకుంటే కనుక ఇంకా తిరగలేదు, శక్తిమంతుడు అన్నమాట. తర్వాత ఇంకేంటంటే కోకులాక్ష అంటారు, నీరు గొబ్బు గింజలు అంటారు. తిప్పసత్తు, దూలగుండి, కోకులాక్ష ఈ 3 వాడుకుంటే మొగతనాన్ని పెంచుతుంది, సెక్స్ మూమెంట్ పెంచుతుంది, ఎక్కడ కూడా వీక్నెస్ అవ్వరు. ఇవాళ చాలామంది 30 సంవత్సరాలు షుగర్ వచ్చినాక సెక్స్ మూమెంట్ తగ్గిపోతుంది. చాలామంది నా ఫోన్ చేస్తారు, అందుకే ఇంత మాట్లాడాల్సి వస్తుంది. ఇక 2024 కాడి నుంచి నూతన సంవత్సరం వచ్చినాం. యువకులు 30 సంవత్సరాలు పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఒకవేళ షుగర్ వచ్చిందంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందుకే ఈ స్టూడియోలో నేను మాట్లాడటం జరుగుతుంది. మనకి ఎక్కడ కూడా మా భారతదేశం బలిష్టంగా ఉండాలి. ఓకే అండి, మరిదాస్ గారు దూలగుండు గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఎవరెవరికి ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, పిల్లలకి ఎలా ఉపయోగించుకోవాలని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.